మెగ్నీషియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్ 2 గ్లాసెస్ తీసుకోవాలి. నీట్ గ్లాసెస్ 2 తీసుకున్నాం మనం. దీంట్లో ఒక హాఫ్ వాటర్ ఫిల్ చేయండి. హాఫ్ వాటర్ ఫిల్ చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఇందులో ఎస్ ఫిల్ చేసినారు కదా. ఇప్పుడు ఈ మెగ్నీషియం సల్ఫేట్ తీసుకో. మెగ్నీషియం సల్ఫేట్ తీసుకొని అందులో వేసి ఓకే బాగా స్టిర్ చేయాలి. ఇలా రివర్స్ పెట్టేసి బాగా స్టిర్ చేయాలి. పక్క పెట్టేసి ఎస్ నౌ బేరియం క్లోరైడ్ ఎస్ మంచిగా కరిగేంత వరకు కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆ వాటర్ని ఇందులోవి ఇందులో ఎస్ ఇప్పుడు ఎట్ వచ్చింది, మిల్కీ వైట్ వచ్చింది అవునా. సో దిస్ ఈస్ దట్ మిల్కీ వైట్ అన్నమాట. అంటే మెగ్నీషియం సల్ఫేట్ ఇక్కడ ఏది మన ఎక్స్పెరిమెంట్ ఎస్ ఇది ఈ ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఏం జరిగింది, ఫస్ట్ 2 నీళ్ళ లాంటివి ద్రావణాలను కలిపినప్పుడు అది పాలలాగా తెల్లగా మారుతుంది అన్నమాట. మనం తీసుకొచ్చిన ఏంటి బేరియం క్లోరైడ్. బేరియం క్లోరైడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మెగ్నీషియం సల్ఫేట్, ఈ మెగ్నీషియం సల్ఫేట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత 2 గ్లాసెస్లో సపరేట్గా మిక్స్ చేసుకొని ఇది ప్రాసెస్ చేసి వెంటనే మనము ఈ మిక్స్ అయిపోయిన తర్వాత రెండింటిని మనం ఒక దాంట్లో మిక్స్ చేసేస్తే అప్పుడు మనకు తెల్లగా నీటిలో కరగదు అనమాట. ఇది తెల్లగా ఎందుకు వస్తుందంటే అది ఏంటిది కరగదు, ఈ బేరియం సల్ఫేట్ అనేది నీటిలో కరగదు అనమాట. ఈ రెండింటికి రియాక్షన్ జరిగింది కదా, బేరియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం సల్ఫేట్ 2 మిక్స్ అయ్యి మనకు బేరియం సల్ఫేట్ వచ్చింది. ఈ బేరియం సల్ఫేట్ అనేది మనకు వాటర్లో డిజాల్వ్ అవ్వదు, అందుకనే మనకు మిల్కీ వైట్ అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ మన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ అవర్ ఛానల్. ఓకే చెప్పు, నోట్ చెప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. Subscribe and like for this channel. ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా వస్తాయి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్. Bye.